వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ చేశారా? అంటే క్లాస్ 12 ఇప్పుడే కంప్లీట్ చేశారా? సో, ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత మీకు ఈ 6 ఎసెన్షియల్ స్కిల్ అయితే అవసరం పడతాయండి. సో, ఇవి టెక్నికల్‌గా కాకపోయినా మీకు చాలా యూజ్ అవుతాయండి ఈ 6 స్కిల్స్. మీకు ఎవరు కూడా చెప్పరు. సో, ఇవన్నీ మీరు తెలుసుకొని ఉండాలి. సో, ఇవన్నీ తెలుసుకొని ఉంటే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయండి ఈ స్కిల్స్ అనేటివి. అవి సాఫ్ట్ స్కిల్స్ అనుకోవచ్చు. సో, మీరు ఏ విధంగా అయినా అనుకోండి కానీ ఆ స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అందుకోసమే నేను క్లాస్ 12థ్ పాస్ అయిన వాళ్ళు కంపల్సరీ ఈ స్కిల్స్ ఉండాలి. వాళ్ళ ముందు లైక్ నెక్స్ట్ బీటెక్‌కెళ్ళినా కావచ్చు, లేకపోతే మెడిసిన్ సైడ్ ఎళ్ళినా కావచ్చు. ఇవన్నీ కూడా మీకు లైక్ యూజ్ అవుతాయి. మెయిన్‌గా బీటెక్ సైడ్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ యూజ్ అవుతాయి. సో, చూద్దాం మరి. సో, ఫస్ట్ మనకు మనకేంటి ఎసెన్షియల్ స్కిల్ మన స్కూల్ ఫినిషింగ్ కావచ్చు, లేకపోతే ఇంటర్ ఫినిష్ అయిన తర్వాత మనకు ఏంటి మోర్ దెన్ జస్ట్ అకాడమిక్ నాలెడ్జ్ కాకుండా మనకు కొన్ని నాలెడ్జ్ స్కిల్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఇప్పటివరకు మీరు ఏంటంటే ఒక హాస్టల్‌లో కావచ్చు, మాక్సిమం చెప్తున్నా ఎక్కువ మంది మనకు హాస్టల్స్‌లో ఇంటర్ కంప్లీట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బయట ఈ స్కిల్స్ గురించి ఐడియా ఉండకపోవచ్చు. ఇవి తెలుసుకోండి. ఇప్పుడు తెలుసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్రోవర్ట్ అయినా ఎలా ఉన్నా కూడా ఇప్పటివరకు సో, కమ్యూనికేట్ కావడానికి ప్రయత్నించండి. ఎక్కడికెళ్ళినా కూడా మనకు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ఫీల్డ్‌కెళ్ళినా. సో, మాస్టరింగ్ బోత్ వర్బల్ అండ్ వ్రిటెన్ కమ్యూనికేషన్. వర్బల్ కావచ్చు మాట్లాడేది, వ్రిటెన్ కమ్యూనికేషన్ కూడా చాలా చాలా అకాడమిక్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ వేలో సక్సెస్ కావాలన్నా, ఈవెన్ మీరు మెడిసిన్ సైడ్ వెళ్ళినా కూడా ఇప్పుడు డాక్టర్ ఉన్నారు. మీరు సరిగ్గా మాట్లాడాలనుకోండి పేషెంట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, ఆ కమ్యూనికేషన్ వల్ల కూడా మీ పేషెంట్ చాలా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టినప్పుడు కూడా. అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక బీటెక్ సైడ్ వెళ్ళాలనుకోండి ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా, లైక్ మీరు ఎక్కడికెళ్ళినా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిది చేయలేరు. కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి క్రిటికల్ థింకింగ్ అండి. మనం ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా సో, అది ఎలాంటి క్రిటికల్ థింకింగ్ లైక్ ఉండాలి మనం. మనం ఆ సిట్యుయేషన్ అనలైజ్ చేయొచ్చు. చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. కరెక్ట్ వేలో మీరు డిసిషన్‌ని తీసుకునేటట్టు ఉండాలి. లాజికల్ వేలో కూడా ఉండాలి. ఆ క్రిటికల్ థింకింగ్ అనేది మీరు నేర్చుకోండి ఇప్పటి నుంచి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి మీరు పక్కాగా నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి టైమ్ మేనేజ్‌మెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైమ్ మేనేజ్‌మెంట్ అయితే. సో, మనకు ఫస్ట్ ఏ టాస్క్‌ని కంప్లీట్ చేయాలి. మేనేజ్ చేసుకోవాలి మీ టైమ్‌ని కరెక్ట్ వేలో. స్టడీస్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు కాలేజ్‌లో వెళ్ళిన తర్వాత ఫెస్ట్‌లుంటాయని మనం స్టడీ వదిలేస్తామా అండి? వదిలేయలేము. సో, అటు స్టడీ కూడా, ఇటు అకాడమిక్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌ని రెండిటిని కూడా మనం మేనేజ్ చేస్తూ ఎళ్ళాలి. తర్వాత వచ్చేసి డిజిటల్ లిటరసీ. సో, మనకు ఇప్పుడు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు డిజిటల్ టూల్స్ ఇప్పుడు ప్రెజెంట్ టెక్ డ్రైవెన్ వరల్డ్‌లో మీకు మొత్తం డిజిటల్ లిటరసీ ఏమేమి అవసరమో అవన్నీ తెలుసుకోండి. కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, డిజిటల్ టూల్స్ కావచ్చు, ఎక్కడికైనా మీరు తెలుసుకోవాల్సిందే. ఓకే. తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ లిటరసీ అండి. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ బడ్జెటింగు, సేవింగు, ఇన్వెస్టింగ్ ఎక్కడ ఏం చేయాలి? అసలు సేవింగ్స్ చేయాలి. మీకు ఇప్పటివరకు మీ అమ్మ నాన్నలు మీకు ఎలాంటి కష్టం రాకుండా తీసుకెళ్లారండి మిమ్మల్ని. ఓకేనా? సో, నిజమే కదా! మీకు ఎలాంటి కష్టాలు రాకుండా తెలియకుండా చేస్తారు. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ లిటరసీ అని తెలియాలి. మన ఇంట్లో ఎంత ఖర్చవుతుంది? ఎంత సేవింగ్ చేస్తున్నాం? మన పరిస్థితి ఏంటి? మనం ఎలా చదువుకోవాలి? ఒకవేళ నేను మన అమ్మ నాన్నలకు బర్డెన్ కాకుండా ఉండాలంటే సో, నేను ఏదన్నా లైక్ నా దగ్గర ఉన్న స్కిల్స్‌తో ఎడిటింగ్ స్కిల్ ఉందా? లేకపోతే ఇంకేదైనా డాటా ఎంట్రీ పార్ట్ టైమ్ జాబా? ఏ విధంగా అయినా మీరు చేసుకోవాలి. బడ్జెటింగ్ ఎంత? సేవింగ్ ఎంత? నేను హాస్టల్ ఫీ ఎంత కట్టాలి? ఇవన్నీ కూడా చూసుకోవాలి. నేను యాక్చువల్‌గా మా పైథాన్ లైఫ్ నుంచి మనం ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయమండి. సో, కానీ నాకెందుకో లైక్ చాలామంది ఇంటర్ స్టూడెంట్స్ నాతో లైక్ కాంటాక్ట్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తుందేంటంటే ఇవి లేవు అంటే చాలా తక్కువ మందికి ఈ స్కిల్స్ తెలియట్లేదు. సో, వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి. ఓకే. తెలిస్తే చాలా హ్యాపీ అండి. ఫస్ట్ నేను కూడా హ్యాపీనే. సో, మనం చెప్పకుండానే వాళ్ళు తెలుసుకున్నారంటే ఇంకా హ్యాపీనే. సో, ఇప్పుడు కూడా ఎవరైనా తెలుసుకోని వాళ్ళంటే తెలుసుకోండి. ఫైనాన్షియల్ లిటరసీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అడాప్టబిలిటీ అండి. ఇప్పుడున్న ర్యాపిడ్‌గా అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. న్యూ స్కిల్స్ వస్తున్నాయి. వీటన్నిటిని కూడా మీరు అడాప్ట్ చేసుకోగలగాలి. ఈ ప్రెజెంట్ ర్యాపిడ్‌లీ చేంజింగ్ వరల్డ్ అండి ఇదంతా. ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. ర్యాపిడ్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో, ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే. ఈ స్కిల్స్ అయితే మీరు అలవాటు చేసుకోండి. ఈ స్కిల్స్ అనుకుంటారా మీరు జనరల్‌గా అనుకుంటారా మీ ఇష్టం అండి. కానీ ఇవన్నీ కూడా మీకు 12థ్ పాస్ అవుట్ తర్వాత ఎవరు చెప్పరండి.
12th పాస్ అవుట్ తర్వాత మీకు కూర్చోబెట్టి చదువుకోండి, ఇవి జేయండి అని ఎవ్వరు కూడా చెప్పరు. క్లాస్‌కొస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. మీ ఇష్టం ఉంటే చదువుకోండి. అసలు చెప్పింది అర్థం కాకపోయినా మీరు ఎగ్జామ్‌లో యూట్యూబ్ ఛానల్ ద్వారా నేర్చుకుంటారు. ఎలా నేర్చుకుంటారో ఎవ్వరు కూడా చెప్పరండి. మీరు నేర్చుకోవాల్సిందే మీకు మీరు సెల్ఫ్ రియలైజ్ గాండి. ఇంటర్ వరకు వేరు. ఇంటర్ వరకేంటి మీ అమ్మానాన్నలు చూసుకుంటారు. తర్వాత మీ లెక్చరర్స్ స్టడీ అవర్స్‌లో కూర్చొని చదువుకోండి. ఈ ఎగ్జామ్‌కి చదువుకోండి. నీటా లేకపోతే జేఈఈ మెయిన్సా లేకపోతే ఎంసెటా ఇవన్నీ చెప్తారండి. ఇప్పుడు ఎవ్వరు చెప్పరు. ఓకేనా? సో, మీరు సెల్ఫ్‌గా చదువుకోవాలి. మీరు ఇవన్నీ స్కిల్స్ తెలుసుకోవాలి. అలాగే మనీ పరంగా మీ ఫ్యామిలీకి బర్డెన్ గాకుండా అదే విధంగా అన్నీ చూసుకోవాలి మీకు. అన్నీ తెలుసుకుంటూ ఎళ్ళండి. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా గావచ్చు, మళ్ళీ అన్నీ గూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు లైఫ్ అంటే ఏంటో చూడబోతున్నారు. బీటెక్ గావచ్చు, తర్వాత మెడిసిన్ సైడ్ ఎళ్ళినా గూడా, డిగ్రీ సైడ్ ఎళ్ళినా కూడా లైఫ్ అంటే ఏంటో చూడబోతున్నారు. కాలేజ్ లైఫ్‌ని హ్యాపీగా, చిల్‌గా ఎంజాయ్ చేసేసి అదేవిధంగా మనం వెళ్ళేటప్పుడు ఒక జాబ్ అనేది తీసుకొనెళ్ళాలి. ఖాళీ చేతులతో కాకుండా జాబ్ అనేది తీసుకొనెళ్ళాలి. సో, ఇదంతా మనం జనరల్ టాపిక్స్ ఎక్కువ చెయ్యం. కానీ ఈ ఇంటర్ పాస్డ్ స్టూడెంట్స్‌కి మనం గైడెన్స్ ఇవ్వాలనిపించి ఈ వీడియో చేశానండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు గనక ఇప్పుడు ఏదైనా కోర్స్ స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేసుకోవచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్‌లో 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి. మీరిప్పుడు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా బీటెక్ వెళ్ళే వాళ్ళు ఉంటే సి లాంగ్వేజ్‌తో స్టార్ట్ చేయండి. లేదా పైథాన్ కూడా ఉంటుంది. పైథాన్‌తో స్టార్ట్ చేస్తుంటే పైథాన్ కూడా ఉంది మన దాంట్లో. అలా జావా ఉంది, సి షార్ప్ ఉంది. చెప్పుకుంటూ వెళ్తే 40+ ఐటీ కోర్సెస్ ఉన్నాయి. తర్వాత యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద కాన్సంట్రేషన్ చేయండి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ అండి.